నమస్కారం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేను మొదటి నుంచి చెప్తున్నట్టే అక్టోబర్ నెలాఖరికి జరుగుతాయి, ఇంకా తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే జరుగుతాయనే సందిగ్ధంలో పడింది. ఇప్పటికే ఉప ఎన్నికలు జరగవని పంచాయతీ ఎన్నికలు జరగవని స్పష్టమైపోయింది. ఇంకా మహా అయితే 15 రోజుల టైం ఉంది. ఇది హైకోర్టు ఇచ్చిన గడువు 30 సెప్టెంబర్ లోపల. నిజంగా ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా అక్టోబర్ చివరికి కూడా ఎన్నికలు సాధ్యం కావు. కనుక ఈ గడువు ఖచ్చితంగా మిగులుతుంది. దానికి కారణాలు వెతుక్కుంటుంది. ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పించడం కూడా వట్టిదే అని తేలింది. దాంతో బిల్లులేమో అక్కడ పెండింగ్లో ఉన్నాయి, అవి సాధ్యం కాదు. ఆర్డినెన్స్ స్థానంలో అది వీళ్ళు సొంతంగా మళ్ళీ ఒక చట్ట సవరణ 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని చట్ట సవరణ చేశారు. మున్సిపల్ చట్టంలో కూడా ఈ రెండు సాధ్యం కాదని తేలిపోయింది. ఇప్పటికైతే గవర్నరు స్పందించలేదు. నిన్న మొన్న పెద్ద ఎత్తున పుకార్లు పెట్టినాయి. గవర్నర్ గారు ఆర్డినెన్స్ మన బిల్లు చట్టంగా మారడానికి సంతకం పెట్టారని చెప్పి అంతా వట్టిదని తేలింది. బీసీల ఆశల మీద నీళ్లు చల్లారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ చూస్తే అతి త్వరలో ఎన్నికలు జరగవని మనకు అర్థమవుతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా మాకు టైం ఉంది కదా, ఇంకో 15 రోజులు మేము సాధ్యాసాధ్యాలు ఆలోచన చేస్తున్నాం, హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ గడువు అడుగుతామని కూడా ఇవాళ డిక్లేర్ చేశారు. కుండ బదులు కొట్టిండు, అయిపోయింది. ఇక అంటే ఎన్నికలు 30 సెప్టెంబర్లో కూడా సాధ్యం కావని అర్థమవుతుంది. అదిగో ఎన్నికలు ఇదిగో ఎన్నికలను కాలయాపన చేసి బీసీలకు మేము న్యాయం చేస్తున్నామని చెప్పిన వీళ్ళు రేపు మరి ఎన్నికల వాయిదాకు పిటిషన్ వేసిండు అనుకోండి ఎక్కడైతే హైకోర్టులో, మళ్ళీ రేపొద్దున 24 సెప్టెంబర్ నాడు ఇక్కడ మన కామారెడ్డిలో విజయోత్సవ సభ, బీసీల విజయోత్సవ సభ అని పెడతారట. అసలు ఏం సాధించాలని విజయోత్సవ సభ పెడతారు అది వేరే సంగతి. ఇప్పుడైతే హైకోర్టుకు పోయింది అనుకోండి, ఎన్నికల వాయిదాకు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది కేసు అని చెప్పి, అట్లాగే సుప్రీంకోర్టు ఇది ఆదేశం ఇచ్చినట్టు ఇప్పటిదాకా మరి 3 నెలలకు పైగా బిల్లులు పెండింగ్లో రాష్ట్రపతి ఉంచుకున్నారని, గవర్నర్ దగ్గర కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, సాంకేతిక కారణాల కోసం ఇవన్నీ వెతికి ఇప్పటిదాకా దాన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఈ గ్రౌండ్ ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితి జరగవు. నేను అన్ని టీవీ ఛానల్లో మన ఆలోచన దానిలో కూడా మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరగవన్నా అదే నిజం అవుతుంది. జోస్యం కాదు, నేను రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటే తెలిసిన వాడికి చెప్తున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పటికే గ్రామ పాలన కుంటుపడ్డది. సరిగ్గా 2 ఏళ్ళుగా వస్తుంది. రేపు 1.5 year అయిపోయింది ఇప్పటికీ. ఏది ఫిబ్రవరి 2024 నుంచి మొదలుకుంటే జనవరి 31 నాటికి అయిపోయింది. ఫిబ్రవరి 1 నుంచి మొదలుకుంటే మళ్ళీ ఫిబ్రవరి అయింది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటే సుమారు 7 నెలలు, అంటే 1.5 year దాటి 19 నెలలు అవుతుంది. 19 నెలల నుంచి గ్రామ పాలన కుంటుపడ్డది. సున్నం బోర్డు ఎవరైనా కనీసం ఇప్పుడు విష జ్వరాలు వస్తున్న సందర్భంలో కనీసం గ్రామ పాలనలో రూపాయి కూడా ఇష్యూ కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఎట్లాగో 3,500 కోట్లు ఆపేసింది. ఎందుకంటే ఎన్నికలు జరిగితేనే మేము నిధులు ఇస్తామంటున్నది, అది రూలే. కనుక ఎన్నికలు జరపలే కనుక నిధులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. కేవలం పంచాయతీ కార్యదర్శులు చేష్టలు ఉడిగి కూర్చున్నారు. పంచాయతీ ప్రతినిధులు కూడా లేరు. ఇంకా గట్టిగా మాట్లాడితే పాత సర్పంచుల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తే గ్రామ పాలన కుంటుపడ్డది. మండల జిల్లా పరిషత్తు అవి కూడా పూర్తి అయిపోయి అది కూడా మన 15 నెలలు దాటింది. పోయిన 2024 జూన్కు మండల పరిషత్తులు అయిపోయినాయి, జిల్లా పరిషత్తుల కాలం కూడా అయిపోయింది. మున్సిపాలిటీలు కూడా ఆల్మోస్ట్ ఆల్ అప్పుడే 1 నెల ఎక్కువ తక్కువ. కనుక 15 నెలలుగా పట్టణ పాలన మన అడుగంటింది. ఇటుపక్క మరి మండల జిల్లా పరిషత్తులో కూడా నిధులు లేకుండా, అసలు ప్రజాప్రతినిధులు లేకుండా నడుస్తున్నది. ఈ క్రమంలో ఇప్పుడు యూరియా కష్టాలు లేకుంటే 6 గ్యారంటీల అమలు పూర్తిగా కాకపోవడం, వీటన్నిటి మధ్యన వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇవన్నిటి మధ్యన ఎన్నికలు జరపాలని చెప్పినా ఇది జరగవు కూడా. గట్టిగా మాట్లాడితే నా ఉద్దేశం ఏంటంటే నవంబర్ చివరిలో కానీ లేకుంటే మళ్ళీ డిసెంబర్లో కానీ ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. కనీసం అక్టోబర్ 31 తర్వాతనే ఈ ప్రాసెస్ మొదలవుతుంది నేను అనుకుంటున్నాను. ఈలోపు బీసీ రిజర్వేషన్ సంగతి తేలదా? మరి తేలకపోతే మరి ఏం చేస్తారు? పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారా? మిగతా పార్టీలను ఎండగడతారా? ఇవన్నీ చూస్తే ఇక ముందు ఇప్పుడైతే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వాయిదా పడ్డట్టు లెక్క. ప్రభుత్వం ఎన్ని చెప్పినా మేము బీసీలకు న్యాయం చేస్తామని చెప్పినా కూడా సాధ్యం కాని దాన్ని అమలు కానీ హామీలు ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. అవన్నీ పూర్తి కాకపోవడంతో ఎన్నికలకు పోవడానికి కూడా భయపడుతుందని అర్థమవుతుంది. నా సలహా ఏంటంటే నిజంగానే వీళ్ళు కనుక అదే ఓపు మీద ఏదైతే బీసీల రిజర్వేషన్ ఇప్పుడు ఇది సాధ్యం కాదు, మేము చేయలేమని చెప్పి క్షమాపణ చెప్పేసి 2024 మొదట్లోనే జనవరిలో పూర్తయింది కనుక మార్చి, ఏప్రిల్లోనూ కనీసం పార్లమెంట్ ఎన్నికలు జరగగానే, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, అధికార పార్టీకి సగం సీట్ల కన్నా ఎక్కువ సగం సీట్లు వచ్చినాయి కనుక అప్పుడే పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తర్వాత పోయిన
జూన్ జూలైలో కనుక అది మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంటనే పెడితే కొంత పాజిటివ్గా అవకాశం ఉండేదేమో. కానీ ఇప్పుడు గ్రామాలలో ఇన్ని రకాలుగా కొరతలు ఉండడం, అన్ని రకాల ఉద్యమాలు జరుగుతున్నాం, తెల్లాలేసి యూరియా కోసం చెప్పులతో కొట్లాడుకోవడం మనం చూస్తున్నాం కదా. దీనివల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువయ్యే అవకాశం ఉంది కనుక ఎన్నికల వాయిదాకే మొగ్గు చూపుతుంది. సాంకేతిక కారణాలు చెప్తూ కోర్టుకు వెళ్తుంది. మళ్ళీ ఒక 3 నెలలు 2 నెలలు టైం తీసుకుంటారు. కనీసం 3 నెలలు అడిగితే 1 నెల టైం ఇచ్చినా వీళ్ళు బతికి బట్టకట్టినట్టే. అక్టోబర్లో పడే అనుకోండి ఎలక్షన్స్, ఈ సెప్టెంబర్ 30 అనే మెడ మీద కత్తిపోతే ఈ అక్టోబర్లో నవంబర్లో తప్పదు. అంటే మనకు ఏమంటారు, మన పాము కరవక మాలది అంటారు కదా. అంటే ఆ రకంగా ఇవాళ ఏదైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎన్నికలు పెట్టే క్రమం మాత్రం ఇప్పుడైతే 30 సెప్టెంబర్ లోపల జరిగే అవకాశం అయితే లేదు.